హెచ్డిఎస్ మీటింగ్ లోనే ఈ హాస్పిటల్ కి డాక్టర్ ఎంఆర్ అప్పారావు ఏరియా హాస్పిటల్ గా నామకరణం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ తీర్మానం ఆమోదించడం జరిగింది. కాకపోతే ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. నేను ప్రభుత్వంలో ప్రయత్నం చేసి సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఆ ఉత్తర్వులు తీసుకొస్తాను. నేను ప్రయత్నం చేస్తాను. అప్పారావు కాలనీ హాస్పిటల్ ఓపెన్ చేస్తానికి అక్కడ బిల్డింగ్ శాంక్షన్ చేశారు కానీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం. ఆ రోజు ఆ బిల్డింగ్ కట్టినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే నెహ్రూపేట, బంగినిపల్లి తోట, నెహ్రూపేట, హజరత్పేట, కోటవారిపేట ఏదైతే హాస్పిటల్ పనిచేస్తుందో ఆ హాస్పిటల్ ని అక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో అక్కడ బిల్డింగ్ కట్టారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. నా అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అతి పేదవాళ్ళు, సమాజంలో అతి పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతం నుంచి ఎంఆర్ అప్పారావు కాలనీకి కనుక తీసుకువెళితే అది చాలా దూరం కాబట్టి మరి ఆ ప్రాంతంలో పేదవాళ్ళందరూ కూడా వైద్య సేవలు కోల్పోతారు. వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పని వస్తుంది కాబట్టి నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను. 20,000 మంది కంటే ఎక్కువ ఉంటేనే ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేస్తారు. కానీ మన దగ్గర కార్మికులు కాకపోతే మన దగ్గర 3-4 వేల మంది మాత్రం 2-3 వేల మంది మాత్రమే నమోదై ఉన్నారు కార్మికులుగా ఆ చట్టాల ప్రకారం. కాబట్టి ఒక డిస్పెన్సరీ శాంక్షన్ చేస్తారని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చారు. శాంక్షన్ కూడా అయిందని చెప్పేసి చెప్పారు. సో అవకాశం ఉంటే ఆ డిస్పెన్సరీని దాంట్లో ప్రారంభించాలి. నేను అది కూడా అడిగాను, జనరల్ పబ్లిక్ కూడా మీరు అవకాశం కల్పిస్తారా దాంట్లో? జనరల్ పబ్లిక్ కూడా చేసుకోవచ్చని అన్నారు. సబ్జెక్ట్ వెరిఫికేషన్ దాన్ని పరిశీలించి ఆ డిస్పెన్సరీని అక్కడ పెట్టాలనేది నా ఆలోచన. పెద్దలందరినీ, మున్సిపల్ కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు అందరినీ అడిగి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఎడ్యుకేషన్ మీద కూడా కొంత కంప్లైంట్స్ వచ్చినాయి, మెంబర్స్ కంప్లైంట్ చేశారు. సో దాంట్లో ఏమిటంటే ఈ సెక్యూరిటీ వాళ్ళే బ్యాండేజ్ వేయటం కానివ్వండి, లేకపోతే ఆ క్లీనింగ్, డ్రెస్సింగ్ చేయటం కానీ చేస్తున్నారని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. దాని మీద సూపరింటెండెంట్ గారికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఏ సెక్యూరిటీ వాడు కూడా ఇటువంటి చేస్తానికి వీలు లేదు. దీనికి వాళ్ళు ఏమంటారు, జీడీ అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ అని చెప్పేసి 9 మంది ఉన్నారు. వాళ్ళని చూసి అపోహ పడటానికి కూడా అవకాశం ఉంది. ఏది, వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళను, ఎందుకంటే సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళే వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళని జీడీఎస్ ఉన్నారు. ఆ జీడీఏలు ఏంటంటే వాళ్ళు ఈ డ్రెస్సింగ్ కానివ్వండి, లేకపోతే బ్యాండేజ్ కట్టడం కానివ్వండి, లేకపోతే ఆ సెలైన్ నీడిల్స్ తీసేయడం కానివ్వండి, లేకపోతే నీడిల్స్ ఎక్కిస్తాం కానీ కొన్ని విధులు, స్పెసిఫైడ్ విధులు నిర్వహిస్తానికి వారికి అధికారం, దానికోసమే వారిని అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 10 to 15 days ట్రైనింగ్ ఇచ్చి వారు వారి పనుల్లో బాగానే పనిచేస్తారు, చేయగలరు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. తర్వాత గౌరవ మాజీ శాసనసభ్యులు 300 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాము, ఈ ప్రభుత్వం చేస్తలేదు, లేకపోతే మంత్రి గారు చేస్తలేదని కొన్ని ఈ కమిటీ పట్టించుకుంటలేదని కొన్ని అలిగేషన్స్ తీసుకొచ్చారని చెప్పేసి కూడా మరి సభ్యులు దృష్టికి తీసుకొచ్చి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సో వెరిఫై చేశాము. అప్పుడు శాంక్షన్ అయినప్పుడు ఈ కొత్త బిల్డింగ్ ఏదైతే శాంక్షన్ అయిందో అది 300 బెడెడ్ హాస్పిటల్ కోసం కాదు అనేది సూపరింటెండెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆనాటి ఆ శాంక్షనింగ్ లెటర్ ని చూసి. అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక సర్వీసెస్, ఏమేమి సర్వీస్ మేడం, ఇటువంటి సర్వీసుల్ని తీసుకురావాలి. కాబట్టి ఆ సర్వీసుల్ని ఈ బిల్డింగ్ లో నిర్వహించాలని కానీ, లేకపోతే పాత బిల్డింగ్ లో కొంత సర్వీసెస్ ఇబ్బందిగా ఉంది కాబట్టి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేశారు తప్పితే 300 బెడెడ్ పేరు మీద ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయలేదు. దీనికి నూజివీడికి 300 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ కాలేదని చెప్పేసి కూడా మరి ఆ ఉత్తర్వులను అనుసరించి చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటికే నేను ప్రభుత్వ దృష్టికి సంబంధించిన మన వైద్య శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళాను. నేను
ఇక్కడ కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేశారు. పాత బిల్డింగ్ కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సో 200 నుంచి 300 బెడ్స్ వరకు కూడా ఇక్కడ చేయగలం. కొద్దిగా ఆలోచన చేయండి అని చెప్పేసి చెప్తే తప్పకుండా పరిగణలోకి తీసుకొస్తాను. తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకేమన్నా ఎనీథింగ్ ఎల్స్? గత 28 సంవత్సరాలుగా నూజివీడు నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గోగినేని బాలాజీ గారి ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నందు డాక్టర్ గోగినేని బాలాజీ గారు ఇకపై ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. నూజివీడు ప్రజల సౌకర్యార్థం ఓపీజీ ఎక్స్రే ద్వారా 32 దంతాలు ఒకే ఎక్స్రేలో చూడగలిగే సౌకర్యం ఉచితం. ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత దంత వైద్యం. ఎక్స్రే నిమిత్తం ఈహెచ్ఎస్ పేషెంట్లు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని రకాల దంత వైద్యాలు లేజర్ పరికరాలతో చేయబడును. ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, నూజివీడు. మన నూజివీడులోనే డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు బీడీఎస్ ఫేజ్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో దంత వైద్యం అందిస్తోంది శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల. 100% స్టెరిలైజేషన్ పరికరాలతో చికిత్స, సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు వంకర పళ్లకు క్లిప్స్, ఆర్థోగ్నాటిక్ సర్జరీ చికిత్స, ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, ముసలివారికి కట్టుడు పళ్లు అమర్చుట, ఫ్లోరోసిస్ మరకలు తొలగించుట, చిగుళ్ల శస్త్రచికిత్స, విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. నొప్పి లేకుండా పన్ను తొలగించబడును. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, జర్నలిస్టులు, ఏపీఎస్ఆర్టీసీ మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత దంత వైద్య సదుపాయం కలదు. ప్రతి నెల 4వ మంగళవారం ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కలదు. సంప్రదించండి శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. సెల్ 7075162422 మరియు పొగడ చెట్టు ఎదురుగా కుందనపు వారి స్ట్రీట్, నూజివీడు. సెల్ 6301915277.